హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ప్లే ఆఫ్ రేస్కి ఎవరు వెళ్తారు అనే దాని గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఎందుకంటే ఆల్రెడీ మనకి 3 టీమ్స్ వెళ్ళి ప్లే ఆఫ్ రేస్లో కూర్చున్నాయి. వాటిలో ఫస్ట్ గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్. అయితే మరి మిగిలిన ఒక్క స్పాట్ కోసం 2 టీంలు కొట్టుకున్నాయి. ఆ 2 టీమ్స్లో మరి మనకి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఈ 2 టీమ్స్ ఉన్నాయి. సో మరి ఈ రోజు మ్యాచ్ ఏదైతే ఉందో అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్కి వెళ్తానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే మరి ఫస్ట్ మరి ఈ మ్యాచ్ జరిగి ఎవరు గెలుస్తారో అనేది తెలియాలంటే ఫస్ట్ మ్యాచ్ జరగాలి కదా. సో మరి మ్యాచ్ జరిగే సిచ్యువేషన్ ఉందో ఈరోజు వాంకేడలో అంటే మరి మనకున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల వరకు వర్షం పడే ఛాన్సే కనిపిస్తాయి. సో దీంట్లో కూడా డే టైం చూసుకుంటే 80% వర్షం పడే ఛాన్స్ ఉంది, నైట్ టైం చూసుకుంటే 25% వర్షం పడే ఛాన్స్ కనిపిస్తుంది. సో మరి దీంతో మ్యాచ్ కొంచెం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి మ్యాచ్ జరిగిందే అనుకుందాం. సో మరి మ్యాచ్ జరిగిన తర్వాత మరి రిజల్ట్ ఎలా ఉంటే ఎవరు ప్లేయర్స్కి వెళ్తారో అనేది క్లియర్గా మాట్లాడతాం. అయితే ప్రజెంట్ దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ వీళ్ళ పాయింట్స్ టేబుల్ చూడండి. ఫస్ట్ ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటివరకు 12 మ్యాచెస్లో 14 పాయింట్స్తో ఉన్నారు. డీసీ చూసుకుంటే మరి 12 మ్యాచెస్లోనే 13 పాయింట్స్తో ఉన్నారు. సో మిగిలింది 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లో ఒకటి ఈ రోజు అయిపోయింది. దాని తర్వాత 24th డీసీకి పంజాబ్ కింగ్స్ సెకండ్ మ్యాచ్ అయిపోయింది. 26th ముంబైకి అదే పంజాబ్తో సెకండ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. అయితే దీంట్లో చేయాల్సింది ముంబై కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఈ రోజు మ్యాచ్ గెలిస్తే చాలు, మ్యాచ్ సినారో అయిపోయినట్టేగా. సో ఈ రోజు మ్యాచ్ కనుక గెలిచిందంటే 16 పాయింట్స్ వస్తాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నెక్స్ట్ పంజాబ్ మీద గెలిచినా కూడా వాళ్ళకి 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ రోజు ఒక్క మ్యాచ్ గెలిచినా సెట్ అయిపోయినట్టే. సో దాని తర్వాత మరి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంది? ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ వాళ్ళకి గెలిచి తీరాల్సిందే. ఈ రోజు మ్యాచ్ గెలవాలా, దాని తర్వాత మళ్ళీ పంజాబ్ కింగ్స్ మీద కూడా వీళ్ళు గెలవాలి. సో ఈ రోజు మ్యాచ్ గెలిస్తే 15 వస్తాయి, దాని తర్వాత పంజాబ్ మీద కూడా గెలిస్తే 17 పాయింట్స్ వస్తాయి. సో మరి వీళ్ళు గెలిచారే అనుకున్నాం, 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత మరి 17 పాయింట్స్ వస్తాయి. 2 మ్యాచ్లు గెలిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉండిపోతారు. సో మరి అటువైపు ముంబై పరిస్థితి చూసుకుంటే ముంబై ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోయింది అంటే నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది కదా, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవాలా. దాని తర్వాత వీళ్ళు వచ్చేసరికి రేపు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ మీద ముంబై ఇండియన్స్ గెలిచి తీరాలి. ఇదనమాట ఓవరాల్ స్టాట్స్. సో మరి అయితే ఈ రోజు మ్యాచ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ముంబై గెలిచిందంటే ఇక ఎవరు కూడా వాళ్ళని ఆపే సిచ్యువేషన్ లేదు, ఖచ్చితంగా వెళ్ళి ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. సో మరి చూద్దాం ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది, లేదంటే మ్యాచ్ అసలు జరిగిద్దా లేదా. సో మరి ఇంకో సిచ్యువేషన్ ఉంది కదా ఇక్కడ, అదేంటి మరి మ్యాచ్ రద్దు అయితే అయింది భయ్యా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ రోజు కనుక మ్యాచ్ రద్దు అయింది అనుకోండి, అప్పుడు ఇటువైపు ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి 15 పాయింట్స్, డీసీకి వచ్చేసరికి 14 పాయింట్స్ వస్తాయి కదా. సో మరి ఇటువంటి సినారియోలో మరి నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మీద గెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో లేదు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గెలిచింది అనుకోండి, అటువైపు ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి. సో దాని తర్వాత ఈ మ్యాచ్ రద్దయిందంటే నెక్స్ట్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్ళి కూర్చుంటారు అనమాట. ఇది మరి ప్రజెంట్ ఉన్న స్టాట్స్. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మరి ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి అనే దాని గురించి కింద కామెంట్ చేయండి.